హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్కి బేసిక్స్ ఏంటి, ఏ ఫార్ములాస్ ఉంటాయి, ఏ ఫార్ములా ఎలా డీరైవ్ చేయాలి అవన్నీ తెలుసుకున్నాం కదా. సో ఈ పర్టికులర్ వీడియోలో బేసిక్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు, ఇంత ఈజీగా ఇవ్వరు జనరలీ, బట్ ఇచ్చినా ఇవ్వచ్చు. బట్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అలవాటు అవ్వాలి, ఫర్దర్ పెద్ద క్వశ్చన్స్ చేయాలంటే ఇవన్నీ మీకు బేసిక్గా తెలిసి ఉండాలి. అందుకని ఈ పర్టికులర్ వీడియో. అండ్ మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలుసుంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. అండ్ చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భైరవ్ బాట్ అ పేర్ ఆఫ్ షూస్ ఫర్ 2600. సో కాస్ట్ ప్రైస్ ఎంత పడింది అతనికి? 2600. ఓకే, మీరు కొత్తగా చేస్తున్నారు అన్నప్పుడు ఎస్పీ మైనస్ సిపీ బై 100 అలా ఫార్ములాస్ కూడా రాసుకోండి, సో దట్ మీకు అలవాటు అయ్యేలాగా. ఓకే, ఇదేమవుతుంది? కాస్ట్ ప్రైస్. అండ్ హీస్ రీసోల్డ్ ఇట్ ఫర్ 3900. ఇది ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్. ఏం అడిగారు? ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్ అంతే. సో ఆఫ్ కోర్స్ సెల్లింగ్ ప్రైస్ పెద్దది, కాస్ట్ ప్రైస్ చిన్నది. సో కొన్నదానికన్నా అమ్మిందే ఎక్కువ కదా. సో ఆఫ్ కోర్స్ ఏమవుతుంది? ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై 100, అంతే, సింపుల్. సో 3900 మైనస్ 2600 ఎంత? 1300. మనకి ఏం అడిగారు? ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అడిగారు. సో ప్రాఫిట్, దిస్ ఇస్ ద ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనకు తెలిసిన ఫార్ములాని. ఓకే, కాస్ట్ ప్రైస్ ఎంత మనకి ఇక్కడ? 2600, అంతే. 13 1s 13 2s 2 1s 2 5s 50, సారీ. సో 50%. సో 50 ఈజ్ ది ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇట్స్ గివెన్ రాము బాట్ అ కార్, ఇది కొన్నారు, సో కాస్ట్ ప్రైస్, అండ్ స్పెంట్ దిస్ ఫర్ రిపేర్. సో ఇది కూడా కొన్న దాంట్లో కాస్ట్ ప్రైస్ కింద లెక్క వస్తుంది, ఆయన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 2,12,000. ఓకే, అండ్ హీ రీసోల్డ్ ఇట్ ఫర్, సో ఇదేమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. ఫైండ్ హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్. సో అమ్మింది ఎంత? 2,20,000కి. కొన్నది ఎంత? 2,12,000కి. అఫ్కోర్స్ ప్రాఫిట్ వచ్చింది కదా. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏంటి? 2,20,000 మైనస్ 2,12,000. సో 2,00,000 కామన్ కాబట్టి 20 మైనస్ 12 8,000 ప్రాఫిట్ వచ్చింది. సో మనల్ని ఏం అడిగారు? ప్రాఫిట్ పర్సెంటేజ్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ అమౌంట్ కూడా అడిగారు. సో అమౌంట్ ఇక్కడ 8,000 ఈ 3 ఆప్షన్స్లో ఉంది. సో ఇది ఫస్ట్ ఎలిమినేట్ చేసేద్దాం. ఎలిమినేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్. ఓకే ఫైన్. ఫైన్ హిస్. ఓకే, సో 8,000 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 2,12,000. ఇక్కడ చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్లో చేసే మిస్టేక్ ఏంటంటే ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో అదే వేసేస్తారు, బట్ దాని మీద అతను పడిన ఖర్చు కూడా ఆయనకి కాస్ట్ ప్రైస్ కింద లెక్క వస్తుంది. సో ఇక్కడ 2,00,000 వేయకండి, మిస్టేక్ అయిపోద్ది. 2,12,000 ఇంటూ 100, అంతే. సో సింపుల్గా 0 0 0 0 0 0 క్యాన్సిల్. 8 1s 8. మనం సింపుల్గా చేసుకుంటూ చూద్దాం, కష్టమే బట్ చూద్దాం. ఓకే, 821 ఎంత? 8 2 16 16 17 18 19 20 21 5 52. 8 టేబుల్ చూడండి. 8 6 48, 8 7 56. సో 6 కదా. 8 6 48, 49 50 51 52 4 ఉంది. సో 40 మిగిలింది. 8 5 40. సో 26.5. మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఇప్పుడు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. ఇప్పుడు 100/26.5 అంటే ఎలా చేయాలి అని అనుకుంటాం, బట్ ఈ 26.5ని మనం సింపుల్గా 25 అనుకుందాం. క్లోజ్గా అదే ఉంది కదా. 100/25 ఎంత? అఫ్కోర్స్ 4. సో 4కి దగ్గరలో, బాగా దగ్గరలో ఏముంది, బికాస్ మనం చిన్నదే చేంజ్ చేసాం ఇది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. మీకు టైం ఉంది, ఓపిక ఉంది, ఇంకా ఎగ్జామ్లో ఇంకా టైం ఉంది అంటే మీరు సింపుల్గా చేయగలుగుతారు. లేదు టైం లేదు అంటే ఇలా నియరెస్ట్ వాల్యూస్ చూసుకోండి. 6 కూడా అవ్వచ్చు కదా, అది కూడా దగ్గరగానే ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఉన్న దాంట్లో మనం రెడ్యూస్ చేసాం చూడండి. 26.5లోంచి మనం వాల్యూ రెడ్యూస్ చేసాం మన ఎజంప్షన్ కోసం. సో మనకు వచ్చిన ఫైనల్ వాల్యూ నుంచి కూడా మనకి ఎజంప్షన్ వాల్యూ మైనస్ చేసుకోవాలి ఎంతో కొంత. సో దిస్ విల్ బీ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. నేను కొంచెం మరీ బేసిక్గా చెప్తున్నాను, లైక్ క్యాలిక్యులేషన్, లైక్ మీకు క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా ఎలా చేయాలో అలవాటు అవ్వడం కోసం. ఓకే ఫైన్. సో ఏ మ్యాన్ బైస్ 10 books for ₹15 అండ్ సెల్స్ దెమ్ ఫర్ ₹2 పర్ ఈచ్ బుక్. ఓకే, 10 books కొనడానికి అతను 15 రూపీస్ పడింది, అండ్ ఒక బుక్ని హీ సోల్డ్ ఫర్ ₹2. ఫైండ్ ద గెయిన్ పర్సెంటేజ్. ఆఫ్ కోర్స్. సో 10 booksని కొనడానికి, సో కాస్ట్ ప్రైస్ ఎంత? 15. సెల్లింగ్ ప్రైస్ ఎంత? మనలో చాలామంది జనరల్గా ఏం చేస్తారు, ఈ క్వశ్చన్ చూసి సోల్డ్ దెమ్ ఫర్ ₹2 కదా, సో లాస్ అయ్యి ఉంటుంది బికాస్ 15 కొని 2 అంటే అని చెప్పి ఇక్కడ గెయిన్ ఆర్ లాస్ అని ఇచ్చారు అనుకో, లాస్ అనుకుని దాని ప్రకారం చేస్తారు. బట్ ఈచ్ బుక్ అని అన్నారు.
ఒక్కొక్క బుక్ 2 రూపీస్ అంటే 10 బుక్స్ ఎంత అవుతుంది? ఆఫ్కోర్స్ 20 రూపీస్. సో 20 రూపీస్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్. సో ప్రాఫిట్ ఎంత? 20 - 15, 5 విల్ బి ద ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 15 ఇంటూ 100. 5 1s are 5 3s are. ఓకే, 100/3 అంటే 3 3s are 9 10, 3 3s are డాట్ 3 3 అలా వెళ్ళిపోద్ది. సో 33.33 is the answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విజయ్ బాట్ ఏ టీవీ ఫర్ అ సర్టెన్ అమౌంట్. ఓకే, ఇలాంటి దగ్గర సర్టెన్ అమౌంట్. సో కాస్ట్ ప్రైస్ ఎంత? ఇవ్వలేదు. సెల్స్ ఇట్ ఫర్ 10,500. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10,500. గెయిన్ పర్సంటేజ్ ఇచ్చేసారు. ఫైండ్ ద అమౌంట్ ఈ స్పెండ్ టు బై. కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోమంటారు. సో జనరల్గా మనకి ఏం తెలుసు? ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్. అంతే కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10,500 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈక్వల్ టు 5. ప్రాఫిట్ 5%. 5 1s are 5 20s are. ఓకే, ఈ రెండు అటు సైడ్ తీసుకెళ్ళండి. 10,500 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 20. అటువైపు వెళ్తే బై అవుతుంది. ఎక్స్ ఇక్కడికి ఎక్స్ బై 5, సారీ ఎక్స్ బై 20. అంతే. ఈ 20 మళ్ళీ మల్టిప్లికేషన్ పెద్దగా అయిపోతుంది కదా. సో మనం ఏం చేద్దామంటే తీసుకెళ్ళండి. 20 ఇంటూ 10,500 మైనస్ 20 ఇంటూ 10,500 మైనస్ 20 ఇంటూ ఎక్స్ 20x ఈక్వల్ టు ఎక్స్. ఇది అటువైపు వెళ్తే ఎంత? 21x. సో 21x ఈక్వల్ టు 20 ఇంటూ 10,500. సో క్యాన్సిల్ చేయండి. 3 7s are 21, 3 3s are 9, 3 5s are 15, 0 0. నెక్స్ట్ 7 1s are 7 5s are. సో 500 ఇంటూ 20 ఎంత? ఆఫ్కోర్స్ 10,000. సో 10,000 విల్ బి ది ఆన్సర్. చాలా చాలా క్లమ్జీగా ఉంది కదా. అందుకే ఇలాంటి వాటికి ట్రిక్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఇదంతా చేయగలుగుతారంటే చేయండి టైం బట్టి. బట్ ట్రిక్ ఏంటంటే పర్సంటేజెస్ చెప్పా కదా ఇనీషియల్గా. సో ఆ మెథడ్లో అనమాట. సో ఇనీషియల్గా అతని కాస్ట్ ప్రైస్ 100x అయింది అనుకో, 100% అతని కాస్ట్ ప్రైస్ అయింది అనుకో, అతని గెయిన్ ఎంత? 5%. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? అతను ఇనీషియల్గా కొన్న 100% ప్లస్ 5%. సో సెల్లింగ్ ప్రైస్ 105% అవుతుంది. అంతే కదా. సో 105% అంటే 10,500 అంట. సో 100% ఎంత అవుతుంది? ఎక్స్. అంతే సింపుల్గా 10,500 దిస్ 100 టైమ్స్ కట్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. 100 ఇంటూ 100 ఎంత? 10,000. సో 10,000 ఈజ్ ది ఆన్సర్. సింపుల్. బట్ ఎగ్జామ్లో మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ద మెథడ్ యూ నీడ్ టు ప్రిఫర్. ఈ మెథడ్ మన స్కూల్స్లో చేస్తారు. బట్ ఈ మెథడ్ కూడా మీకు ఎందుకు చెప్పానంటే ఇదర్ ఎగ్జామ్లో మీకు టైం ఉంటే వెరిఫై చేసుకోవడానికి, ఆర్ఎల్స్ మీకు మెథడ్ మర్చిపోతే, ఫార్ములా ఏమైనా మర్చిపోయినా, ఏమైనా కన్ఫ్యూజ్ వచ్చినా చెక్ చేసుకోవడానికి, లేదంటే టైం ఉన్నప్పుడు వదిలేసే బదులు చెక్ చేసుకోవడానికి. బట్ దిస్ ఈజ్ ద మెథడ్ దట్ యూ నీడ్ టు ఫాలో. పర్సంటేజెస్ది మాత్రమే ఫాలో చేయండి. చూసారా, సింపుల్గా 1 స్టెప్లో ఆన్సర్ అయిపోయింది. దీన్ని చేయడం వల్ల క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఓకే ఫైన్. సో దిస్ ఈస్ ద మెథడ్. పర్సంటేజెస్ మెథడ్ ఈస్ ద మెథడ్ దట్ యూ నీడ్ టు ప్రిఫర్. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, విజయ్ బాట్ సేమ్ క్వశ్చన్, బట్ వాళ్ళు ఏం అడిగారు? ఫైండ్ అవుట్ ద సెల్లింగ్ ప్రైస్ అడిగారు. అఫ్ కోర్స్ సేమ్ ఇందాకలాగే పర్సంటేజెస్ మెథడ్ ఏంటి? కొన్నది 100% కదా, 100% కొన్నారు, అది 10,000 అయింది. ఓకే, సో 105% అంటే బికాస్ గెయిన్ 5% ఇచ్చారు. సో ఎక్స్. ఇందాక సేమ్ క్వశ్చనే బట్ రివర్స్లో అడిగారు. ఇక్కడ ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చేసారు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నారు. ఓకే, 100 దిస్ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. సో ఎక్స్ ఈక్వల్ టు 10,000 క్రాస్ మల్టిప్లై చేస్తే 10,500. సో 10,500 ఈజ్ ది ఆన్సర్. చూసారా, ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, 10,500 సరిపోయింది అంతే. సో పర్సంటేజెస్ మెథడ్ చేయడం చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్, అండ్ అదే ఫాలో అవ్వాలి కూడా బికాస్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ చూద్దాం. ఏ షూ ఇస్ సోల్డ్ ఫర్ 880 రూపీస్ అట్ ఎ లాస్ ఆఫ్ 20%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాచ్. సారీ, వాచ్, షూ, సో కన్ఫ్యూజన్. ఇట్స్ షూ. ఓకే ఫైన్. షూ అమ్మిందంత సెల్లింగ్ ప్రైస్ 880, లాస్ పర్సంటేజ్ ఇచ్చేసారు 20. సో ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. సో ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్ 100% పడింది అనుకుందాం. 100% పడింది, మనకి ఎంతో తెలీదు డబ్బులు.
20% లాస్ అంటే 100% కొన్నారు. 20% లాస్ అంటే ఎంత పర్సెంట్ కమ్మినట్టు? 80% కమ్మారు. 80% కమ్మింది 20 ఫర్ 880 రూపీస్. అంతే సింపుల్. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. 80 వన్స్ 80 లెవెన్స్ బికాస్ 8 లెవెన్స్ 88 కాబట్టి. అంతే 11 ఇంటూ 100 క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 11 ఇంటూ 100 1100. సో 1100 విల్ బి ది ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు ఇవన్నీ ట్రెడిషనల్ మెథడ్ ఇందాక నేను చెప్పా కదా, ప్రాఫిట్ పర్సంటేజ్కి లాస్ పర్సంటేజ్ అంటే సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100. ఈ మెథడ్ చేసి నాకు లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు రెండు సేమ్ వచ్చేయలేదో చెక్ చేద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద హోంవర్క్ క్వశ్చన్స్. ఇవన్నీ మీకు హోంవర్క్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు ఏమైనా ఆన్సర్ రాలేదు అంటే ఐల్ మేక్ షార్ట్స్ ఆన్ దట్ ఆర్ నెక్స్ట్ వీడియోలో ఐల్ కవర్ ది ఆన్సర్స్. So if you really want to support us, please like, share and subscribe. So see you tomorrow. Bye.